సహేలి ఏమంటే వేయాలి? ఓకే ఓకే అండి. మా పాపకు నచ్చిన విధంగా టమాటా పప్పు ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో పప్పుని చక్కగా వన్స్ కడుక్కోవాలండి. సో ఈ పప్పు చూడండి, ఇది పండించిన పప్పు ఇంట్లోదండి. అంటే మా మమ్మీ వాళ్ళు ప్రిపేర్ చేసిందే, బయట నుండి కొనుక్కొచ్చింది కాదు. సో ఇప్పుడు మనము ఒకసారి కడుక్కున్న తర్వాత ఆ వాటర్ అంతా తీసేసిన తర్వాత ఏంటంటే టమాటా పప్పు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టమాటాలు చక్కగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. సో మనం దానికి సరిపడా పచ్చిమిర్చి, మీరు ఎక్కువగా తింటే ఓకే ఎక్కువ వేసుకోండి. నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు తింటారు కాబట్టి తక్కువలో వేసుకుంటాను. సో మళ్ళీ ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. అసలు చాలామంది ఆనియన్స్ తాలింపులు అలా వేసుకుంటారు. సో నేనైతే టమాటా పప్పుకి డిఫరెంట్ పప్పులకి డిఫరెంట్గా వేసుకుంటా. సో టమాటా పప్పుకి అయితే ఇప్పుడు వేసేసుకుంటా. అందులోనే సేమ్ కరివేపాకు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని చక్కగా నీళ్ళు పోసుకొని అన్నీ క్యాప్ పెట్టేయడమే అండి. క్యాప్ పెట్టింది స్టవ్ మీద పెట్టేయడమే. సో ఇది అయ్యేలోపు, పప్పు అంతా కంప్లీట్ అయ్యేలోపు మనం ఏంటంటే ఓకే పప్పు అయితే పిల్లలు తింటారు, జస్ట్ వట్టి పప్పు ఎలా తింటారని చెప్పండి. సో కాబట్టి టమాటో రోటి పచ్చడి చేసుకుందాం పక్కన. సో పప్పుకి కాంబినేషన్ హైలైట్ ఉంటుంది. సో టమాటాలు చక్కగా హాఫ్ కట్ చేసుకొని అవి హాఫ్ బాయిల్ అంటే హాఫ్గా ఉడికితే సరిపోతుంది. హాఫ్ బాయిల్ అనుకోండి, సగం సరిపోతుంది. ఎందుకంటే మనం చేసి రోటి పచ్చడి ఏంటంటే మరీ చాలా ఫ్రై చేసి అలా కాకుండా హాఫ్ సరిపోతుందండి. సో అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీరా, కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా వీటిని మంచిగా కలుపుకోవడమేనండి. సో చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. సో అంతా కలుపుకోవాలంటే కొంచెం వేరేలా ఉంది, లేబట్ తప్పదు కదా. సో కలిపేసుకుందాం. చక్కగా కలుపుకొని వీటిని ఏం చేయడం అంటే మిక్సర్ జార్లో వేసుకోవడమే. అయితే ఇందులో కొందరు చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు. సో నాకైతే మరీ అంత పుల్లగా అయితే ఇష్టం ఉండదు కాబట్టి నేను చింతపండు స్కిప్ చేసేసాను. మీకు నచ్చితే చింతపండు కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా చక్కగా కలిసిపోయింది. అయితే మర్చిపోయానండి, ఇందులో నేను కల్లుప్పు వేసుకోవాలి కొంచెము. ఓకే ప్యాకెట్ ఓకే దొరికింది. సో పచ్చళ్ళల్లో నార్మల్ సాల్ట్ కన్నా ఇట్లా కల్లుప్పు అలాంటివి వేసుకుంటేనే బాగా టేస్టీ ఉంటుంది. సో నేను కల్లుప్పు వేసుకున్నాను. పల్లీలు వేయడం కూడా మర్చిపోయానండి మధ్యలో ఫస్ట్లో. సో అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను. సో సైడ్కి వేసుకున్నా కాబట్టి వేగిపోయినాయి పల్లీలు. అంటే హాఫ్ వేయడమే, మరీ వేపడం అవసరం లేదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవడం. మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవద్దండి. సో మనకు కచ్చా పచ్చగా ఉండాలి. సో మనం మిక్సీ జార్ నుండి తీసుకున్నాం చూడండి, పచ్చడి ఎలా ఉంది, కచ్చా పచ్చగా ఉంది. సజెస్ట్ అంటే మరీ మెత్తగా ఉంటే ఆ ఫ్లేవర్ మనకు అంత నోటికి తగలదండి. సో ఏ పచ్చడి అయినా సరే మనకు మెయిన్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సింది ఆనియన్స్. సో ఆనియన్స్ని చక్కగా ముక్కలు చేసుకొని అందులో వేసేసుకున్నాను. ఆనియన్స్ వేయగానే పచ్చడి టేస్ట్. సో ఈ పచ్చడి అయిపోయింది కదా, ఇప్పుడు మనం చేయాల్సిందండి పప్పును తాలింపు వేసుకోవడమే. సో పప్పు తాలింపుకి ఏముంది, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయలు చక్కగా కలిపేసుకొని అందులోకి మళ్ళీ పప్పు వేసుకొని చక్కగా కలిపేసుకోవడమే. సో ఇందులో కొందరు డిఫరెంట్గా తాలింపు వేసుకుంటారు. నేనైతే ఇంతే వేసుకుంటాను తాలింపులు. చక్కగా కలిపేసుకోండి. నాకైతే పప్పు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అక్కడక్కడ టమాటో, మిర్చి, ఆనియన్, అబ్బా రైస్లో దాన్ని వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అబ్బా. సో నేను ఇంతకుముందు పప్పులో సాల్ట్ వేయడం మర్చిపోయాను. అయితే సాల్ట్ ఎందుకు వేయలేదు మర్చిపోలేదండి. సో పప్పులో అప్పుడే మనం సాల్ట్ వేసినాం అనుకోండి పప్పు ఉడకదు, చక్కగా ఉడకదని చెప్తారు. అందుకని చివరిలో సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో మన పప్పు అయితే రెడీ అయిపోయింది. మా పాపకి తినిపిద్దామండి. మమ్మీ వాసన అయితే ఆడుతుంది, తొందరగా తినిపి మమ్మీ. ఓకే బేటా తినిపిస్తా. వెయిట్ చక్కగా తిను. సూపర్ ఉంది మమ్మీ. బాగుందా, నచ్చిందా? అవును. ఓకే. సో రోటి పచ్చడి కొంచెం ట్రై చేస్తావా మరి? ఎస్. కారం ఉంటుంది మరి. ఓకే ట్రై చేసా. రొట్టి పచ్చడి ఉంది, అబ్బాబ్బాబ్బా వేరే లెవెల్ అండి. మమ్మీ రోటి పచ్చడి ఇంకా బాగుంది, హైలైట్ ఉంది మమ్మీ. ఓకే ఏం చెప్పాలి ఇప్పుడు మనం? సబ్స్క్రైబ్ చేయండి.